హాయ్, ఉప్పల్లో నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి 1.2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో 80 ఫీట్ డబుల్ బీటీ రోడ్ కనెక్టివిటీతో రేరా అప్రూవల్ కలిగి మంచి గాలి అండ్ వెలుతురు వచ్చే విధంగా ఎక్సలెంట్ ఎలివేషన్ డిజైన్ విత్ టెరాకోటా ఎలివేషన్ స్టోన్ క్లాడింగ్తో రెండు వైపులా ఎలివేషన్ డిజైన్ చేయబడి హెచ్ఎండిఏ లేఅవుట్లో 1152 స్క్వేర్ ఫీట్ సైజులో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్తో 100% వాస్తు ప్రకారం టోటల్ హై క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి కట్టిన ప్రీమియం 2BHK ఫ్లాట్స్. బిల్డింగ్ చుట్టూ గ్రీనరీ ల్యాండ్స్కేప్ సెట్బ్యాక్తో అండ్ యోగా సెంటర్లో విత్ సిట్టింగ్ బుద్ధ స్టాచ్యూ ఉండి, అంతేకాకుండా చిల్డ్రన్ ప్లే ఏరియాతో అండ్ స్పేసియస్ పార్కింగ్ విత్ ఫాల్ సీలింగ్లో వచ్చేసి ఎల్ఈడి లైట్స్ వచ్చాయి. సో టాప్ సైడ్ వచ్చేసి టెర్రస్ గార్డెన్తో పాటు పర్గోలా విత్ ఎంఎస్ బార్స్తో ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్స్తో డిజైన్ చేయబడిన ఇంకెన్నో అమ్యూనిటీస్తో ఉన్న ప్రీమియం 2BHK ఫ్లాట్స్ డైరెక్ట్ ఓనర్ నుంచి ఫర్ సేల్ ఉన్నాయి. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ అండ్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్. మన ప్రాపర్టీ అండ్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ అన్నది ఫ్రీ సర్వీస్ అండి. కస్టమర్స్కి ఎలాంటి కమిషన్ ఎలాంటి ఫీజు ఉండదు. మీరు జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న రోడ్ వచ్చేసి 80 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్ అండి. ఈ రోడ్డుకి అటాచ్డ్గా ఇక్కడ మనకు కనిపిస్తున్న అపార్ట్మెంట్లో వచ్చేసి ఫ్లాట్స్ ఫర్ సేల్ ఉన్నాయి. ఈ ఏరియా వచ్చేసి ఉప్పల్లోని బగాయత్ అండి. మనకు నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి 1.2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుంది. ఇది వచ్చేసి కామన్ కారిడార్ అండి. 7 ఫీట్ విడ్త్తో ఉంటుంది. మనకి కారిడార్లో వచ్చేసి గ్రానైట్ ఫ్లోరింగ్ వస్తుంది. ఇక్కడ మనకు వెస్ట్ అండ్ ఈస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్స్ ఉన్నాయి ఫర్ సేల్. ఇక్కడ వచ్చేసి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ 2BHK అండి. టోటల్ సైజ్ వచ్చేసేమో 1152 స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది. మనకి ప్రతి ఫ్లోర్కి కూడా 4 ఫ్లాట్స్ వస్తాయి. 2 ఈస్ట్ ఫేసింగ్, 2 వెస్ట్ ఫేసింగ్. అండ్ ఏ ఫ్లాట్కి కూడా నైబర్ వాల్ షేరింగ్ అనేది ఉండదు. టోటల్గా వచ్చేసి 5 ఫ్లోర్స్ ఉన్నాయండి. ఈచ్ ఫ్లోర్కి 4 ఫ్లాట్స్ కాబట్టి మనకి టోటల్గా చూసుకుంటే 20 ఫ్లాట్స్ వచ్చాయి. అండ్ ఈ అపార్ట్మెంట్ టోటల్ ఏరియా చూసుకుంటే మనకి 1000 గజాల్లో కట్టారు, 1000 స్క్వేర్ యార్డ్స్. సో ఒక్కో ఫ్లాట్కి మీకు యూడిఎస్ వచ్చేసి అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 50 స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుంది ప్రతి ఫ్లాట్కి. అంతేకాకుండా ఎదురుగా వచ్చేసేమో మనకి 80 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్ వచ్చింది. అండ్ ఈ కన్స్ట్రక్షన్లో వాడిన మెటీరియల్ చూసుకుంటే టోటల్గా వచ్చేసి లైట్ వెయిట్ రెడ్ బ్రిక్ అయితే యూజ్ చేశారండి. అండ్ ఈ శాండ్ వచ్చేసి కూడా మనకి రివర్ శాండ్ యూజ్ చేశారు. అండ్ సిమెంట్ చూసుకుంటే మనకి పిల్లర్స్కి, ఫ్లోరింగ్కి, స్లాబ్కి వచ్చేసేమో JSW సిమెంట్ యూజ్ చేశారు. అండ్ ఈ వాల్స్కి వచ్చేసేమో సాగర్ సిమెంట్ వాడుతున్నారు. అండ్ మీకు ఈ ఎలక్ట్రికల్ లోపల మొత్తం వచ్చేసి పాలిక్యాబ్ ఎలక్ట్రికల్ పైప్స్ ఇచ్చారు. వాటితో పాటు మీకు వైర్స్ కూడా పాలిక్యాబ్ బ్రాండ్ వైర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. లోపల మీకు వాష్రూమ్స్ చూసుకుంటే సంక్ అండ్ స్లాబ్ సిస్టమ్ అండి. మీకు ఎట్లాంటి లీకేజ్ అనేది ఉండదు. కంప్లీట్ 2 టైమ్స్ వాటర్ ప్రూఫింగ్ కూడా చేయించుంది. అండ్ బిల్డింగ్ పైన వచ్చేసి మనకు పర్గోలా డిజైన్ వచ్చింది టెర్రస్ గార్డెన్లో విత్ ఎంఎస్ బార్స్. అండ్ స్టెప్స్, కారిడార్ వచ్చేసేమో మనకి కంప్లీట్ గ్రానైట్ ఫ్లోరింగ్ వచ్చేస్తుంది. అండ్ మనకి లోపల ఫ్లోరింగ్ వచ్చేసేమో వెట్రిఫైడ్ టైల్స్ వస్తాయి. అండ్ మనకి బయట సైడ్ అంతా వచ్చేసి టెరాకోటా ఎలివేషన్ స్టోన్ క్లాడింగ్తో చేయించారు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు 5600 పర్ స్క్వేర్ ఫీట్ చెప్తున్నారండి. టోటల్గా వచ్చేసి మనకు 1152 స్క్వేర్ ఫీట్స్. అండ్ ఎమ్యూనిటీస్కి వచ్చేసి ఒక 5 lakhs ఎక్స్ట్రా చెప్తున్నారు. ఈ ఎమ్యూనిటీస్లో ఏమేమి వస్తుందంటే మీకు కార్ పార్కింగ్ వస్తుంది. కార్ పార్కింగ్ వచ్చేసి 2 లెవెల్ ఇస్తున్నారండి, గ్రౌండ్ లెవెల్ అండ్ సెల్లారు. సో 2 లెవెల్ కార్ పార్కింగ్ వస్తుంది. దాంతోపాటు పవర్ జనరేటరు, పవర్ ట్రాన్స్ఫార్మరు, పైన టెర్రస్ గార్డెను అండ్ ఓపెన్ జిమ్ కూడా వస్తుంది. సీసీ కెమెరాస్ అండ్ లిఫ్ట్ వస్తుంది. అంతేకాకుండా మనకి వాటర్ సాఫ్ట్నర్ వస్తుందండి, డ్రింకింగ్ వాటర్. మొత్తం అన్నీ కూడా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇస్తున్నారు. వాటర్ స్టోరేజ్ సమ్ చూసుకుంటే మీకు దాదాపు 22,000 లీటర్ల కెపాసిటీ ఇచ్చారండి. 22,000 లీటర్ కెపాసిటీ వాటర్ స్టోరేజ్ సంప్ వచ్చింది. అండ్ పైన మీకు టాప్లో వచ్చేసి RCC వాటర్ ట్యాంక్ చేయించారు. దాని కెపాసిటీ వచ్చేసి 25,000 లీటర్ కెపాసిటీతో RCC వాటర్ ట్యాంక్ అయితే రావడం జరిగింది. అంతేకాకుండా మీకు అమ్యూనిటీస్లోనే ఇంటర్కామ్ వస్తుంది. అండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ కూడా వస్తుంది. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది కంప్లీట్గా. అండ్ ఇది ఇంకా అడ్వాంటేజెస్ చూసుకుంటే మీకు లిఫ్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి యోగా ఏరియా ఇచ్చారండి. అక్కడ బుద్ధ స్టాచ్యూ వస్తుంది, సిట్టింగ్ బుద్ధ. అండ్ లిఫ్ట్ ముందు భాగంలో చూసుకుంటే చిల్డ్రన్ ప్లే ఏరియా వస్తుంది. అండ్ బిల్డింగ్ చుట్టూ కూడా మీకు గేట్ సైడ్ వచ్చేసేమో 16 ఫీట్ అండ్ సైడ్లో వచ్చేసి 8 ఫీట్ గ్రీనరీ సెట్ బ్యాక్ ఇస్తున్నారు కంప్లీట్గా. సో మీకు వాకింగ్ ఏరియా అదంతా వస్తుంది. దాంతోపాటు ఓపెన్ జిమ్ కూడా వస్తుంది. ఈ ఫ్లాట్ లోపల అడ్వాంటేజెస్ చూసుకుంటే కనుక ఎట్లాంటి నైబర్ ఫ్లాట్ పక్కన ఏ ఫ్లాట్కి కూడా 4 వైపుల నుంచి అటాచ్మెంట్ అనేది ఉండదు. సో కంప్లీట్ ఇండిపెండెంట్ హౌస్ లాగానే ఉంటుంది. అండ్ కంప్లీట్ విట్రిఫైడ్ టైల్స్ వస్తుంది మనకి ఫ్లోరింగ్ అంతా కూడా. అండ్ కిచెన్ వచ్చేసేమో గ్రానైట్ ప్లాట్ఫామ్ వస్తుంది, ఎల్ షేప్లో వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్లో. అండ్ మనకి ఇది వచ్చేసేమో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, ఇందులో వచ్చేసి యూ షేప్లో వస్తుంది. మనకి మెయిన్ డోర్ వచ్చేసేమో టేక్వుడ్ మెయిన్ డోర్ ఇస్తారు. అండ్ విండోస్ వచ్చేసేమో UPVC స్లైడ్ విండోస్ వస్తాయి విత్ మస్కిటో మెష్.
ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లో వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ నుంచి బాల్కనీకి ఒక పెద్ద స్లైడింగ్ డోర్ అయితే రావడం జరుగుతుంది. ఈ వెస్ట్ ఫేసింగ్లో వచ్చేసేమో మనకి డైనింగ్ హాల్ నుంచే బాల్కనీ ఇచ్చారు, ఇక్కడ వస్తుంది స్లైడ్ డోరు. అంతేకాకుండా ఇది వచ్చేసి కిచెన్ అండి, మనకి వెస్ట్ ఫేస్లో యూ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్తో వస్తుంది కిచెన్. ఈ కిచెన్కి అటాచ్డ్గా మనకి అటు సైడ్ వచ్చేసి యూటిలిటీ ఏరియా ఇచ్చారు, వాష్ ఏరియా. సో సేమ్ వాష్ ఏరియా మనకి ఈస్ట్ ఫేసింగ్లో కూడా కిచెన్కి అటాచ్డ్గా వస్తుంది. ఈ అపార్ట్మెంట్ పేరు వచ్చేసేమో హర్షం అండి, మనకి ఇది అల్టెరా వారి ప్రాజెక్టు. దీని ఎదురుగా వచ్చేసి టీఎన్ఆర్ గ్రూప్ది గేటెడ్ కమ్యూనిటీ కూడా పడుతుంది. సో మీకు మంచి రెసిడెన్షియల్ ఏరియా అవుతుంది ఇదంతా వచ్చేసి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఈ ఫ్లోర్ ప్లాన్, ఈ ఈస్ట్ ఫేసింగ్ కావచ్చు వెస్ట్ ఫేస్ కావచ్చు, ఈ ఫ్లోర్ ప్లాన్ వచ్చేసి మీకు ఈ వీడియో ఎండ్లో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా ఈ హర్షం అపార్ట్మెంట్కి సంబంధించిన బ్రోషర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ చేయబడింది. సో మీరు కావాలంటే డైరెక్ట్గా ఆ బ్రోషర్ కూడా డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి ఉప్పల్లో వచ్చిందండి, ఉప్పల్ బగాయత్లో. మనకి నాగోల్ మెట్రో స్టేషన్ వచ్చేసేమో 1.2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మీకు ఉప్పల్లో ఏషియన్ థియేటర్ లేదా ఉప్పల్ బస్ స్టాండ్ వచ్చేసి మీకు 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉన్నాయి. అండ్ ఇదంతా వచ్చేసి మీకు హెచ్ఎండిఏ లేఅవుట్ అండి, కంప్లీట్ క్లియర్ టైటిల్ ఉంది. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు, రేరా నంబర్ కూడా ఉంది. అండ్ ప్రతి ఫ్లాట్ కూడా 100% వాస్తు ప్రకారం అయితే కట్టారు. టోటల్ బిల్టప్ ఏరియా వచ్చేసి మనకి 1152 స్క్వేర్ ఫీట్లో కట్టారండి. అండ్ మీకు యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసేమో 50 గజాలు వస్తుంది ఒక్కొక్కరికి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 5,600 చెప్తున్నారండి పర్ స్క్వేర్ ఫీటు, 5,600. ఇది మీకు వచ్చేసి టాప్ వ్యూ. సో టోటల్గా 1152 స్క్వేర్ ఫీట్స్కి చూసుకుంటే మీకు అరౌండ్ 64,50,000 దాకా అవుతుంది. సో ప్రైస్ అనేది స్లైట్లీ నెగోషియబుల్ మీ మోడ్ ఆఫ్ పేమెంట్ని బట్టి. అది కాకుండా మనకి 5 lakhs ఎక్స్ట్రా ఉంటుంది ఎమ్యూనిటీస్ కొరకు. అండ్ ఇంతేకాకుండా మీకు అన్ని మేజర్ బ్యాంక్స్ నుంచి లోన్ వస్తుందండి, అప్ టు 80% వస్తుంది. మెయిన్గా హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎస్బీఐ లేదా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లేదా యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, వీటిలో ఏ బ్యాంకు నుంచి అయినా మీకు 80% వరకు లోన్ అయితే వస్తుంది. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇక్కడున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో ఉన్న బ్రోచర్ డౌన్లోడ్ చేసుకొని చూస్తే మీకు మొత్తం క్లియర్గా అర్థమైపోతుంది. ఇదంతా ఏరియా చూడొచ్చు మీరు, ఉప్పల్ బగాయత్. ఇదంతా మీకు 80 feet బ్లాక్ టాప్ రోడ్స్. అండ్ ఈ పైన చూసుకుంటే మీకు ఇదంతా టెర్రస్ గార్డెన్ వస్తుందండి, హాఫ్ సైడ్ టెర్రస్ గార్డెన్ వస్తుంది. దాంతోపాటు మీకు పర్గోలా డిజైన్ వస్తుంది విత్ ఎంఎస్ బార్స్. సో మంచి క్వాలిటీతో అండ్ స్టాండర్డ్స్తో కట్టారండి మొత్తం కన్స్ట్రక్షన్ కూడా. టోటల్గా 20 ఫ్లాట్స్ ఉన్నాయండి, 20లో 8 ఆల్రెడీ సేల్ అయిపోయాయి, ప్రజెంట్ ఇంకొక 12 ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీరు ఫస్ట్ ఒక సైట్ విజిట్ చేయండి, చూసిన తర్వాత మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఈ ఏరియా ఇదంతా డెవలప్మెంటు. సో తర్వాతనే మీరు పర్చేజ్ అనేది చేయొచ్చు. ఇది వచ్చేసి కంప్లీట్ అపార్ట్మెంట్ ఫ్లోర్ ప్లాన్ అండి. ఇక్కడ 80 feet రోడ్ ఉంది. ఈ రోడ్డుకి రైట్ సైడ్ నుంచి మనకి ఇక్కడ అపార్ట్మెంట్కి రైట్ సైడ్ నుంచి అయితే ఎంట్రన్స్ రావడం జరిగింది, డ్రైవ్ వే. అండ్ ఈ ఎంట్రన్స్లో చూసుకుంటే మీకు 16 feet ఇచ్చారండి, గ్రీన్ ల్యాండ్స్కేప్ ఏరియా ఇచ్చారు. అండ్ ఇటు లెఫ్ట్ సైడ్లో వచ్చేసేమో 8 feet వచ్చింది. ఈ డ్రైవ్ వే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మీకు ర్యాంప్ అనేది రావడం జరుగుతుంది సెల్లార్కి. సో మనకి 2 level పార్కింగ్ ఇచ్చారు, సెల్లార్ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ వచ్చింది. ఆ తర్వాత ఈ మధ్యలో చూసుకుంటే మీకు యోగా ఏరియా అండి, ఇది బుద్ధ స్టాచ్యూ వస్తుంది ఇక్కడ. అండ్ ఆ బుద్ధ స్టాచ్యూ బ్యాక్ సైడ్లో వచ్చేసి లిఫ్ట్ అయితే రావడం జరిగింది. అండ్ ఆ లిఫ్ట్ ఆపోజిట్లో వచ్చేసి చిల్డ్రన్ ప్లే ఏరియా వచ్చింది. అండ్ ఈ మధ్యలో కారిడార్ వచ్చేసి 7 feet వచ్చిందండి విడ్త్. సో మనకి ఇది చూసుకుంటే 2 side డ్రైవ్ వే వచ్చింది ర్యాంప్తో. అండ్ 2 side వచ్చేసేమో గ్రీనరీ వచ్చింది. ఈ గ్రీనరీలో మనకి వాకింగ్ ట్రాక్తో పాటు ఓపెన్ జిమ్ కూడా రావడం జరుగుతుంది. తర్వాత ఫ్లోర్ ప్లాన్ చూసుకుంటే ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఈ ఫ్లాట్లో చూసుకుంటే ఇక్కడ నుంచి ఎంట్రన్స్ వస్తుంది కార్నర్ నుంచి. ఇందులో వచ్చేసి మీకు టోటల్ ఫ్లోరింగ్ అంతా వెట్రిఫైడ్ టైల్స్ వస్తాయి. అండ్ ఈ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అయిన తర్వాత మనకు ఫస్ట్ వచ్చేసి లివింగ్ ఏరియా. లివింగ్ ఏరియా సైజ్ వచ్చేసి 13.8 inches అండి, 13 feet 8 inches by 12 feet 6 inches వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా వస్తుంది. దాని తర్వాత ఈ డైనింగ్ ఏరియా సైజ్ వచ్చేసేమో మనకి 13.8 inches, 13 feet 8 inches by 7 feet 10 inches వస్తుంది. ఈ డైనింగ్ ఏరియాకి అటాచ్డ్గా మనకి కిచెన్ అయితే రావడం జరిగింది. ఈ కిచెన్ సైజ్ వచ్చేసి 8 feet by 8 feet అండి, 8 by 8 వస్తుంది. తర్వాత ఈ యూటిలిటీ ఏరియా, కిచెన్కి అటాచ్డ్ యూటిలిటీ వచ్చేసి 8 feet by 4 feet వస్తుంది. ఆ తర్వాత చూసుకుంటే ఈ డైనింగ్ ఏరియా దగ్గరనే మనకి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కన్సోల్ ఏరియా కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ వచ్చింది. కామన్ వాష్రూమ్ సైజ్ వచ్చేసి 6.9 feet by 4.6 feet వచ్చిందండి. ఈ కామన్ వాష్రూమ్ పక్కన వచ్చేసి బెడ్రూమ్ వచ్చింది, చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్కి వచ్చేసి మనకి 11 feet 10 inches by 9 feet 10 inches వచ్చింది సైజు. సో మంచి విడ్త్ స్పేసియస్గా ఉంటుంది. తర్వాత ఈ మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే మీకు మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 11 feet 10 inches by 13 feet వచ్చిందండి మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా మనకి బాల్కనీ కూడా రావడం జరిగింది. బాల్కనీ సైజ్ వచ్చేసి 11 feet 10 inches ఉంది. అండ్ విడ్త్ వచ్చేసి ఏమో 4 feet ఉంది. ఈ మాస్టర్ బెడ్రూమ్కి బాల్కనీకి మధ్య మనకి ఒక పెద్ద స్లైడ్ డోర్ అయితే వస్తుంది. అండ్ ఈ టోటల్ ఫ్లాట్ సైజ్ వచ్చేసి
1152 స్క్వేర్ ఫీట్ వచ్చిందండి 2 BHK. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాను. తర్వాత ఈ వెస్ట్ ఫేసింగ్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ చూసుకుంటే వెస్ట్ ఫేసింగ్లో మనకి హాల్ సైజ్ అనేది కొంచెం పెద్దగా వస్తుందండి. అండ్ ఇది ఎంట్రీ ఉంది కదా, ఎంట్రీ నుంచి లివింగ్ ఏరియా చూసుకుంటే 11 feet 3 inches బై 18 feet 3 inches వచ్చిందండి ఈ లివింగ్ ఏరియా హాల్. ఇక్కడ మనకి లివింగ్ ఏరియాకి అటాచ్డ్గా ఒక టాయిలెట్ అయితే రావడం జరిగింది, కామన్ వాష్రూము. ఈ కామన్ వాష్రూమ్ సైజ్ వచ్చేసి 4 feet 6 inches బై 6 feet వచ్చిందండి. ఆ తర్వాత చూసుకుంటే కార్నర్లో బెడ్రూమ్ వచ్చింది. బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10 feet బై 11.6 feet వచ్చింది. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూము. ఈ బెడ్రూమ్కి స్పెషాలిటీ ఏంటంటే మనకి ఎల్ షేప్లో విండో వస్తుందండి. సో మంచి వెంటిలేషన్ 2 sides నుంచి కూడా వస్తుంది మనకి. ఆ తర్వాత ఈ డైనింగ్ ఏరియా చూసుకుంటే 10 feet 3 inches బై 11 feet 9 inches వస్తుందండి ఈ డైనింగ్ ఏరియా. ఈ డైనింగ్ ఏరియాకి అటాచ్డ్గా మనకి వైడ్ బాల్కనీ అయితే రావడం జరిగింది. బాల్కనీ సైజ్ వచ్చేసి 4 feet బై 8.3 feet వచ్చిందండి బాల్కనీ సైజు. అండ్ ఈ డైనింగ్ ఏరియాకి బాల్కనీకి మధ్య మనకి స్లైడ్ డోర్ అయితే వస్తుంది, పెద్దది గ్లాస్ డోరు. తర్వాత ఈ కిచెన్ చూసుకుంటే కిచెన్ సైజ్ వచ్చేసి 9.6 inches బై 7.9 inches అండి. మనకి ఈస్ట్ ఫేసింగ్ కన్నా కిచెన్ ఇక్కడ కొంచెం పెద్దగా వస్తుంది. ఇందులో మనకి యూ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్లో వచ్చేసి ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ వస్తుంది. ఈ కిచెన్కి అటాచ్డ్గా మనకి యూటిలిటీ ఏరియా ఇచ్చారు. యూటిలిటీ ఏరియా వచ్చేసి సైజు 9.6 inches బై 4 feet అండి. ఇది కూడా మనకి యూటిలిటీ ఏరియా ఈస్ట్ ఫేసింగ్తో చూసుకుంటే కొంచెం ఎక్కువే వస్తుంది. తర్వాత ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూసుకుంటే 11 feet 9 inches బై 13 feet 3 inches అండి మాస్టర్ బెడ్రూము. సో మంచి స్పేసియస్గా వస్తుంది. ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది. ఈ వాష్రూమ్ సైజ్ వచ్చేసి సో ఇదంతా వచ్చేసి మీకు ఫ్లోర్ ప్లాన్ అండి. ఇది మీకు వీడియోలో డిస్క్రిప్షన్లో ఉన్న బ్రోషర్లో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు బ్రోషర్ డౌన్లోడ్ చేసుకొని కూడా చూడొచ్చు.